ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఇప్పుడు మనము దేవునికి నిలువు దోపిడీ ఇస్తాం, ఏదైనా పని అయితే అని మొక్కుంటాం కదా. అవునమ్మా. అప్పుడు మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు కూడా తీసి హుండీలో వేసేయాల్సిందేనా? వెయ్యాలమ్మా. వేయాలా? ఎందుకంటే నిలువు దోపిడీ అంటే అర్థం ఏమిటి? ఒంటి మీద ఏ రకమైనటువంటి బంగారం ఉందో మొత్తం అంతా ఇచ్చేస్తానని. వెండి కూడా కావచ్చు, ఏదైనా సరే అలంకారానికి పెట్టుకున్నది, వాటి మొత్తాన్ని కూడా ఇచ్చేయాల్సిందే. అంటే అలాంటి మొక్కుకున్నారంటే ఎంత కష్టం వచ్చి ఉంటుంది కదా. సాధారణంగా ఆడవాళ్ళు మంగళసూత్రం గురించి అడిగారు కనుక నేను చెప్తున్నా. ఆడవాళ్ళు ఏ సందర్భంలో మొక్కుకుంటారు ఇలాంటి మొక్కులు? భర్తకి ఏదన్నా అయిపోతుంది అనే భయం ఉన్నప్పుడు, ఏ ఆపదో ప్రమాదమో వస్తుంది అనుకున్నప్పుడు ఇటువంటి మొక్కుకుంటారు. అట్లాంటప్పుడు మెళ్ళో ఉన్నటువంటి మంగళసూత్రంతో సహా, అది కూడా మెళ్ళో ఉన్నదే కదా, పుట్టినప్పుడు లేదు కాదు నీకు, తర్వాత వచ్చిందేగా, దాన్ని కూడా వెయ్యాల్సిందే. అయితే మనకి ఇక్కడ ఒక మాట చెప్తారు, ఎందుకంటే మంగళసూత్రం లేకుండా స్త్రీలు, ముత్తైదు లేనటువంటి స్త్రీలు ఒక్క క్షణం కూడా ఉండరు. మరి అక్కడ ఆయనకి మంగళసూత్రం వేసేస్తూ ఉంటే మరి లేకుండా ఎట్లా ఉంటారు? అది అడగబోతున్నా. ఏదైనా పసుపు కొమ్ము, పసుపు తాడు, అదే పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టుకుని అది మెడలో వేసుకున్నాక ఆ తరువాత మాత్రమే మంగళసూత్రం తీసి అందులో వేయాలి. మనమే వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ భర్తే వచ్చే కట్టాలి. ఎన్నిసార్లు కడతాడమ్మా? ఒకసారి కట్టాడు చాలు. ఎన్ని కట్లు కావాలి? ఎన్నిసార్లు కట్టించుకోవాలి మనం? ఇంకో డౌట్, 3 ముళ్ళు ఉండాలా దానికి కూడా? అలా ఏం లేదమ్మా. ఏం లేదు, భర్త వేసేటప్పుడే 3 ముళ్ళు. దీనికి 3 ముళ్ళు ఏమక్కర్లేదు. నాకు తెలిసినట్లాంటిది ఏం లేదు. ఊరికే పసుపు తాడు, దానికి ఒక పసుపు కొమ్ము, అది కట్టి మెడలో వేసుకుని తీసివేయాలి. సాధారణంగా ఇదే చేస్తారు, కానీ ఈ మధ్య ప్రతిదానికి అతి ఎక్కువైంది కదమ్మా. ముందరే బంగారంతో చేయించేసుకుని మెడలో వేసుకుని తీస్తామని, అది కూడా వేయాలి అప్పుడు. అదే కదా, అది కూడా వేయాల్సి వస్తుంది. అందుకని ఒంటి మీద సరిగ్గా మొక్కుకున్నప్పుడు ఒంటి మీద ఏమున్నాయి అన్నీ వేయాలి. మొక్కుకున్నప్పుడు ఏమున్నాయి అన్నీ వేయాల్సిందే. ఏ ఒక్కటి కూడా ముక్కుకు పెట్టుకున్న ముక్కు బుడకతో సహా, కాలికి పెట్టుకున్న మట్టెలతో సహా, పట్టీలతో సహా ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ వేయాల్సిందే. ఉంగరాలు, గొలుసులు, నెక్లెస్లు, దిద్దులు, ముక్కు బుడకలు, ఏం నగలు పెట్టుకుంటే ఒంటి మీద ఒకవేళ క్షణాన వడ్డాణం లాంటివి ఉన్నా తీసివేయాల్సిందే. అప్పుడు ఆపదకి అలా మొక్కుకున్నామండి. ఇప్పుడు 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 మేమంతా సర్దుకున్నాము, కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఏదైనా వేస్తాను, కానీ నా సూత్రాలో లేకపోతే నా డైమండ్ ముక్కు పుడుకొనో తీయను అంటే అది ఎట్లా కుదురుతుందమ్మా? నేను కూడా నీ తర్వాత ఏదో ఒకటి చూస్తాను, నీ ఆపద నుంచి గట్టెక్కించను అని అన్నట్టయితే దైవం మరే ఆలోచించుకోవాలి కదా. అప్పుడు నువ్వు వేస్తానన్నావు గనక నీకు ఆపద గట్టెక్కిచ్చాను, నువ్వు ఇప్పుడు మాట మార్చావు గనక, అప్పుడు నువ్వు అన్నావు ఆ టైంకి నేను నీకు ఆపద తీర్చా, ఇప్పుడు నేను తీర్చనంటున్నావు కదా, నేను మళ్ళీ నీకు ఆపద తెస్తే అలా చేస్తాడమ్మా దేవుడు? అమ్మ, దేవుడు చెయ్యడు, కానీ మన భావన. దేవుడు ఎప్పుడు చెప్తా, దేవుడు శాడిస్ట్ కాదు. తనకి ఇవ్వవలసిన మొక్కులు ఏమన్నా ఉంటే గుర్తు చేస్తాడు తప్ప, నువ్వు ఈ మొక్కు తీర్చవలేదు గనక నేను శిక్షిస్తానన్నాడు. శిక్షణ ఇస్తాడు తప్ప శిక్షించడు ఆయన. పనిష్మెంట్ ఇవ్వడు, ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు మర్చిపోయావు, జాగ్రత్త, నీ ఇంటిగ్రిటీ దెబ్బతింది, నీ వ్యక్తిత్వం లోపించింది, నీ శీలానికి ఆఘాతం కలిగింది, నీ పర్సనాలిటీ పడిపోయింది, జాగ్రత్త, మళ్ళీ పెంపొందించుకో అని చెప్పి మనకి సరైన అవకాశం ఇవ్వడానికి, మళ్ళీ మన వ్యక్తిత్వం మనం నిలబడేటట్టుగా చేసుకోవడానికి పరిస్థితులను కల్పిస్తాడే తప్ప శిక్షించటం అన్నది దైవం చేయడు, చేస్తాయన దేవుడు కాదు. రైట్ అమ్మ. అంటే సందర్భం కాకపోయినా మంగళసూత్రాల విషయం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనం 10 days ఫంక్షన్ 10 దినాలకు వెళ్తాం కదమ్మా. అప్పుడు ముఖ్యంగా భర్త చనిపోతే, భార్య ఉంటే సూత్రాలకి పసుపు తాడు కట్టుకొని వెళ్తాము, లేదా ఒక పసుపులో ఒక దూది ముంచి తీసుకొని కట్టుకొని ఆవిడ మొహం చూసి వచ్చిన తర్వాత తీసి వేస్తాం. ఎందుకు అలాగా? నాకు తెలియదు అమ్మా. ఇలా దూది పసుపులో ముంచి తీసుకెళ్లి వేయడాలు లాంటివి ఏమీ సూత్రాలకి పెట్టుకొని ప్రాంతీయ ఆచారం అయి ఉంటుంది, అట్లాంటిది ఏం లేదు. పసుపు తాడు కట్టుకోవడం అంటే ఏదో మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుంది అనుకునే భయం ఉన్న వాళ్ళు చేయాలి అది, మరే అంతే తప్ప అన్ని మనం పెట్టుకున్న సొంత రూల్స్. అది కొత్తగా ప్రాంతీయంగా పెట్టుకున్నటువంటి కొన్ని అలవాట్లే తప్ప శాస్త్రంలో అక్కడ అలా ఏం లేదు. చాలా సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.